అది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు రాజకీయ డ్రామాలు ఏం జరుగుతున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో? సూది షర్మిల సూది విజయవాడ పోగొట్టుకుంది, కానీ హైదరాబాద్ ఎత్తుక్కుంటుంది పోయి. సూది ఆడ పోగొట్టుకుంటా ఎత్తుక్కోకుండా హైదరాబాద్ ఎత్తుక్కోవడం ఏంటి? దీనికి నిర్మాత జగన్మోహన్ రెడ్డి, స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే మొత్తం కేసీఆర్. వీళ్ళిద్దరి మధ్య షర్మిల ఆడిపోయి రాజకీయ పార్టీ పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా, కేసీఆర్ గారి ఆహ్వానం లేకుండా షర్మిల మీటింగ్ పెట్టగలదా? తిరగలదా? ఎవరిది లేదంత నాటకాలు. ఇవన్నీ కూడా రాజకీయ పగటి నాటకాల్లో భాగం. అది ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్కి ఈమె ఒక పావుకుపోయింది. అది నన్ను ఈ విధంగా గెలిపించు, నువ్వు నీకు సహాయం చేస్తాను చెప్పేసి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో మంత్రాలు ఆడుతున్నాడు. ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు నీటితో కొట్లాడుకుంటున్నారు, కానీ ఇది ముద్దులాటే. వీళ్ళిద్దరు ముద్దులాట తప్ప నిజమైన కొట్లాట కాదు. అయితే మేము సిపిఐకి మేము చెప్పవలసింది ఏంటంటే, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కాబట్టి మీ ఇద్దరు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకోవచ్చు. లేదా పెద్ద మనిషి పెట్టుకోండి సెంటర్ నుంచి. మీరు ఇద్దరు సెంటర్లో ఊడికం చేస్తారు కదా బీజేపీలో, మీరు పిలిపించి మాట్లాడి పరిష్కారం చేసుకోండి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది సెంటర్కు కావాలి, వీళ్ళకు కావాలా? ఈ గొడవ జరుగుతుండాలా, వాళ్ళపై డిపెండ్ అయి ఉండాలా. జనంలో ఏమో చూసినామా మన నీళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి, అట్లాగే నీళ్ల కోసం కేసీఆర్ బర్రె పేడను భద్రగా పగలగొడుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలా. ఇది ఒక నాటకం. రెండో నాటకం ఏంటి? జగన్ బెయిల్ని రద్దు చేయాలా అని పిటిషన్ చేసింది రఘురామరాజు. ఆయన ఎవరు? వైసీపీ ఎంపీ. ఈవెన్ టుడే వైసీపీ ఎంపీ రికార్డులో ఈరోజు కూడా. ఆయన సభ్యతను రద్దు చేయమని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆడ ఫైట్ చేస్తూ ఉంది. కానీ వాళ్ళు ఇంతకు ఆమోదించలే. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, నితీష్ కుమార్ పార్టీ, సమతా పార్టీ వాళ్ళు బీజేపీతో పోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాక, అప్పటిదాకా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శరద్ యాదవ్ ఆయన బీజేపీకి పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి వ్యతిరేకించాడు. వ్యతిరేకించిన 24 గంటల్లో ఇదే మన వెంకయ్య నాయుడు రాజ్యసభలో అతను డిస్క్వాలిఫై చేసేసాడు. 24 అవర్స్ డిస్క్వాలిఫై చేశాడు. అంటే రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీని డిస్క్వాలిఫై చేయడానికి అంత హక్కు ఉన్నప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీని కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు కదా. ఎందుకు పెండింగ్ పెట్టారు? ఎందుకు పెండింగ్ పెట్టారంటే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి నేర్పిస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగచ్చు కదా, మీరు వాళ్ళని రద్దు చేసిన మా వాళ్ళని రద్దు చేయకూడదని చెప్పచ్చు కదా, చేయలేదు. దీనిలో 2 రకాల తప్పు ఏంటంటే, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డే బీ ఫార్మ్ ఇచ్చాడు కృష్ణరాజుకి. అదే బీ ఫార్మ్ మీద ఆయన ఎంపీ గెలిచాడు. గెలిచిన తర్వాత అతని మీద దేశద్రోహం కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంటే నీ పార్టీ నువ్వే ఇచ్చావు సింబలు, నువ్వే ఇచ్చావు సపోర్టు, నీ పార్టీని గెలిచాడు, ఇప్పుడు వైసీపీ అనుకుంటున్నాడు. అతను దేశద్రోహం కేసు పెట్టమంటే, అతని దేశద్రోహి అయితే ఆయన బీ ఫార్మ్ ఇచ్చింటే జగన్మోహన్ రెడ్డి దేశద్రోహే కదా. కాబట్టి ఏం చేసి ఉండాలి? నీకు వ్యతిరేకంగా మాత్రం తీసేసి ఉండాలి పార్టీ నుంచి. మా పార్టీలో ఇటు కూర్చొని మమ్మల్ని తిరిగి ఒప్పుకుంటాం మేము విమర్శిస్తే, ఎవడో ఒప్పుకోడు. తీసేసి ఉండాలి. ఎందుకు చేయడం లేదు? తీసేస్తే ఎంపీ మిగిలిపోతే మరి కేంద్రం సపోర్ట్ చేస్తావు కదా అమిత్ షాకు, ఎందుకు మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నా? రఘురామకృష్ణకి ఒక తప్పు ఉంది. ఆయనకి ఇష్టం లేనప్పుడు రిజైన్ చేసి పోవాలి తప్ప ఇంట్లో కూర్చొని పీకడం కాదు. ఆయనది కూడా ఫౌల్ గేమే, ఇద్దరు ఫౌల్ గేమే. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఫౌల్ గేమ్, రఘురామకృష్ణరాజు ఫౌల్ గేమ్. ఈ ఫౌల్ గేమ్ని చూస్తుంది ఎవరంటే అమిత్ షా. ఇప్పుడు చాలామందికి ఏంటి,
జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు అయిపోతుంది అని ఎదురు చూస్తున్నారు. ఏమైపోతుంది రద్దు అయితే? ఒకటి బెయిల్ రద్దు అవుతుంది ఏమైపోద్ది? అతనికి జైలంటే భయమా? 16 నెలలు జైల్లో కాపురం నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయినకి జైలంటే భయమా? ఇంకా చంద్రబాబు భయం ఉంటుంది తప్ప. పైపొచ్చు నిజంగా రద్దు చేస్తే అతని లైఫ్ ఇంకా పెరుగుతుంది, మన సింపతి వస్తుంది. రాజకీయ నాయకుల్ని ప్రజలతో ఓడించాలి తప్ప జైలుకి పంపించి ఓడించడం అనేది అది కుదరదు, సాధ్యం కాదు. నేను ఇంకో హామీ ఇస్తున్నా, అమిత్ షా దయాదాక్షాన్యాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు కాదు. రాసుకో, రాజీ చేస్తే కావాలని. ఆయన వారి దయాదాక్ష ఉన్నంత కాలం వీడికి బెయిల్ రద్దు కాదు. ఒకవేళ రద్దు అయిందంటే బీజేపీకి వాళ్ళకు రాజకీయ పైరు వచ్చేట్ లెక్క. అది ఇప్పుడు సాధ్యం కాదు. దాని ఇవన్నీ పగటి నాటక న్యాయ వ్యవస్థను మొదలుకొని నీటిని ఉపయోగించి పగటి నాటకాలు ఆడుతా ఒక సినిమా చూపిస్తున్నాను. ఈ సినిమా ఆశ్చర్యకరంగా జనం చూడాల్సి సరిపడతా ఉంది. అందుకనే ఇట్లాంటి పద్ధతుల్లో వచ్చినప్పుడు మనం ఫైట్ చేయాలి. సరే, నేను విశాఖ స్టీల్ నిన్న చెప్పాక మళ్ళీ చెప్పక్కర్లా. అంటే కొంతమంది అడిగారంటే వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తి సెకండ్ పౌరుడిగా, ద్వితీయ పౌరుడిగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యక్తి కదా, మరి రాజ్యాంగంలో ఉన్న వ్యక్తిని మీరు అట్లా విమర్శిస్తే అట్లా చెప్పేసి నన్ను అతను ఫోన్ చేసి అడిగారు. నేనేమంటే రాజ్యాంగంలో ఉన్నాడు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడమని చెప్తున్నాను. నేను పబ్లిక్ సెక్టార్ని రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, ఇది యాంటీ కాదు పబ్లిక్ సెక్టార్. అందుకు పైపెచ్చు పార్లమెంట్లో ఆమోదించినటువంటి పబ్లిక్ సెక్టార్స్ ఇవన్నీ కమిట్మెంట్. ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడండి, దీన్ని కాపాడుతూ తప్పేముంది? ఏమైనా ఆకాశం వచ్చావా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, చీఫ్ జస్టిస్ కానీ ఆకాశం వచ్చారా? ఏడే ముట్టారు వాళ్ళు కూడా. ఇంకోటి మోరల్ రైట్ ఏంటి? మరి ఇక్కడే నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు, విశాఖ స్టీల్ కోసం కొట్లాడే అందరం కలిసి, దాన్ని నువ్వు కూడా పెద్ద ప్రముఖ నాయకుడివే. ఆనాడు కొట్లాడే శక్తి ఉంది, ఈనాడు శాసించే శక్తి ఉంది కదా. ఎందుకు ఒక మాట చెప్పకూడదు? అయ్యా మా పుట్టిన ఎవరయ్యా మేము చేసింది నేను తనలో పెట్టుకుని చెప్పచ్చు కదా ఒక మాట. వెంకయ్య నాయుడు ఒక్క మాట చెప్తే చాలు విశాఖ స్టీల్ బతికిపోతుంది. నేను మళ్ళా చెప్తున్నా, ఒక్క మాట అంటే ఒక మాట. నా మాట అరవక్కర్లే, గొంతుకొని అరిసిన గొంతు పోగొట్టుకోకర్లే, ఒకే ఒక మాట. విశాఖ జోలికి పోబాకని ఒక మాట చెప్తా చాలు. కాకితో కబుర్ చేయమని చెప్పండి, అది ఆయుధంలో చూస్తా. అందుకే నేను చెప్పాల్సి వస్తుంది బాధతో. ఎందుకంటే 32 మంది విద్యార్థులు పోగొట్టుకున్నాం, విద్యా సంస్థ కూడా దాని నష్టం వచ్చింది. 6 నెలల పాటు రాష్ట్రం అంతా హతరాకుతం అయిపోయింది. తర్వాత వచ్చినటువంటి స్టీల్ ప్లాంటు ఇంత అన్యాయంగా కూర్చొని కంపేస్తుంటే నష్టం లేకపోగా, కాబట్టి బాధేసి కూడా చెప్పాను. నేనేం చింతించడం లేదు, నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నాను. వెంకయ్య నాయుడు బాధ్యత వహించాల్సిందే, దీన్ని కాపాడాల్సిందే. ఇది కాపాడలేకుండా పోతే ఆయన ఉత్సవ విగ్రహమే. ఇంకో మార్గం అంటే ఇప్పుడు ఎక్కువైపోయిందా? మీరు కట్ చేసుకుంటారా? చేసుకోండి. పెట్రోల్ రేట్ల గురించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తీసుకుంటున్నాయి. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే మేమైతే ఇప్పుడు ట్యాక్స్ తగ్గించలేము, ఆ బాధ్యత స్టేట్ గవర్నమెంట్ పడుతుంది. అసలు ఏంటండి కొంచెం నీళ్ళు ఆగిత. మొదటిది, పెట్రోల్ డీజిల్ పెరగడానికి అర్థం పడటం లేదు. ఒకప్పుడు $250 బ్యారెల్ ఉన్నప్పుడు కూడా ₹60, ₹65 డీజిల్ పెట్రోల్ ఉంది మనకి. ఇప్పుడు $25 పడిపోయి మళ్ళీ పెరుగుకుంటూ ఇప్పుడు $90 వచ్చింది. అయితే మనం ₹100 పెరిగిపోయింది డీజిల్ పెట్రోల్. అంటే ఏమన్నారు, అంతర్జాతీయ స్థాయిలో ధరల పెరుగుదల దృష్టిలో పెట్టుకొని మేము పెంచుతూ ఉంటారు. శుద్ధ అబద్ధం అది. అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినాయి, కానీ ఇక్కడ పెరుగుతూ ఉంది. ఎంత పెరుగుతుందంటే ₹40 అమ్మినా సరిపోద్దండి పెట్రోల్. ₹40 అమ్మి సరిపోద్ది. ఎందుకు ₹110 పోయింది? ఈ డబ్బులంతా రాష్ట్రం కేంద్రం కలిసి కొట్టేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఒకందుకు పనిస్తే వీడు ఇంకొందుకు పనిచేస్తున్నారు. కేవలం ఈ ₹60-70 కేంద్రం రాష్ట్రం అదనంగా పన్నులు వేసి గుంజుకుంటున్నాయి.
దాని మనం ఏమంటామంటే అంతకుముందు మోడీ గవర్నమెంటు ఏక లీడరు, ఏక పన్ను, ఏక పత్ని, ఏక జెండా అనేది చెప్పారు కదా శ్రీరాముని దృష్టిలో పెట్టుకొని. మరి పన్నుల్లో రెండు పన్నులు ఎందుకున్నాయి ఇక్కడ? ఏక పన్ను ఉన్నప్పుడు జిఎస్టీ కలపాలి దీనిలో. మీరు జిఎస్టీలో కలపండి అని అంటున్నాం మనం, అంతే. జిఎస్టీలో కలపండి చాలు. ఎందుకు కలపడం లేదు అంటే రాష్ట్రాలు ఒప్పుకోలేదండి అని అంటున్నారు. మీ 18 రాష్ట్రాలు మీవే ఉన్నాయిగా, మెజారిటీ మీకే ఉంది కదా. మరి ముందు మీరు ఒప్పుకోండి, మీ రాష్ట్రాలు ఒప్పిస్తండి. ఎందుకు చేయలేకపోతున్నారు? కాబట్టి ఉద్దేశపూర్వకంగా కేంద్రం రాష్ట్రాలు కలిపి ప్రజలను దోపిడీ చేసే పద్ధతిలో పెరుగుతూ ఉంది. నిర్మలా సీతారామన్ ఆమె చాలా అందమైనటువంటి భాష, సొంపుగా భాష బాగా మాట్లాడుతుంది. పాపం ఇప్పుడు దేశం దివాళీ తీస్తుందని చెప్పడానికి నేనే ప్రసిద్ధి చెప్పేసి అని ఇంటికి రంగు కూడా వేసుకోవడం ఇప్పుడు. అంతమంది డై వేసుకోండి, ఎందుకంటే దేశం దివాళీ తీసి అనుకుంటుంటాం. ఆమె కర్ణాటక సంగీతం పాడుతూనే ఉంటుంది, ఆగదు. ఆమె 5-6 మాటలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆయన భాష బాగుంది తప్పితే దాని సారాంశం మొత్తం కార్పొరేట్ కంపెనీస్ గూడిక చేయడం, పేదవాళ్ళకంతా నోడుకొట్టేయడమే కదా. మామూలుగా సామెత ఏంటంటే కర్ణాటక సంగీతం కమ్యూనిస్ట్ ఉపన్యాసం ఒకటే అంటారు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అని. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఎగిరిపోయినారు, ఇప్పుడు కర్ణాటక సంగీతం ఆమె అయిపోయింది. ఆమె చెప్పిన భాషలో ప్రతి బడ్జెట్లోనూ కార్పొరేట్ కంపెనీస్కి ఎట్ట సహాయం చేయాలో పెట్టింది.